తెలంగాణ కాంగ్రెస్ లో లైన్ క్రాస్ చేసిన నేతలపై చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. హద్దులు దాటితే ఎవరినైనా కూడా సహించమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అండ్ లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అన్ని విషయాలపై మాట్లాడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు. అంటే విదిన్ ద పార్టీ ప్రొఫెసర్ గారు జరుగుతున్న చర్చ ఏంటంటే త్వరలో సురేఖపై చర్యలు ఉండొచ్చు అని చెప్పేసి, అంటే మిగిలిన కొంతమంది మీద కూడా చర్యలు ఉంటాయని అంటూ ఉన్నారు. చర్యలు అంటూ ఉంటే కేబినెట్ విస్తరణ తప్పదా? ఎందుకంటే ఇంకా 2 బెర్తలు ఖాళీగా ఉన్నాయి. అండ్ కేబినెట్ విస్తరణ పేరుతో సురేఖను తప్పించే ప్రయత్నం జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఏంటి సార్ కేబినెట్ షఫ్లింగ్? అంటే హద్దులు దాటితే ఎవరి చర్యలు ఉంటాయంటే పీసీసీ ప్రెసిడెంట్, కానీ హద్దులు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. వేరే దట్ హద్దు ఇప్పుడు మనకు వాఘా బార్డర్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉంటుంది. లేదు మీకు కోదాడు దాటినాక మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అవునా కదా? మీరు కర్నూలు వైపు వెళ్తే వెల్కమ్ టు కర్ణాటక వైపు ఉంటే వెల్కమ్ టు కర్ణాటక అని ఉంటుంది, బీదర్ వైపు వెళ్తే. ఇక్కడ వేర్ ఇస్ ద హద్దు అండ్ వేర్ ఇస్ ద సరిహద్దు ఇన్ కాంగ్రెస్. అది తెలిస్తే పాపం కాంగ్రెస్ నాయకులు దాటడమా దాటకపోవడమా తేల్చుకుంటారు. అక్కడ హద్దులే లేవు, సరిహద్దులు లేవు. వాళ్ళు ఏదో అటు ఇటు తిరుగుతున్నారు, దాటిందని చెప్పి మీరు అంటున్నారు. మాకు సరిహద్దులు మీరు గీత కదా దాటకపోవడం. మీరు ఇంకో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందా ఇంకో ఇది సరిహద్దు? అన్రిటర్న్ సరిహద్దు ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గాంధీల కుటుంబాన్ని ఏమనద్దు, అది అన్రిటర్న్ సరిహద్దు. మల్లికార్జున ఖర్గే కూడా అనుకోవచ్చు కావాలంటే, కానీ ఒక్కలు అనద్దు. ఆ తప్ప ఇంకా వేరే హద్దు ఇక్కడ ఉంది. కాంగ్రెస్లో వేరే ద హద్దు, వేరే ద సరిహద్దు. అందువల్ల మీకు నాయకుల కన్ఫ్యూజన్. అది వాళ్ళ నాయకులను కూడా తప్పట్లేం. మీరు ఎప్పుడన్నా హద్దులు చెప్తే ఆ నాయకత్వం వాళ్ళ హద్దులకు లోబడి ఉంటారు. హద్దులో తెలియనప్పుడు ఏం చేస్తారు? ఏడుపడితేనే పోతారు. హద్దులో తెలియదు కదా. ట్రాఫిక్ పోలీసు ఉండరు, ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు, ట్రాఫిక్ లైన్లు ఉండవు, దాటరామా ట్రాఫిక్. ఇక అవన్నీ ఉంటే దాటితే తప్పు, అవి ఏమి లేవు కదా కాంగ్రెస్ పార్టీలా. సో అందువల్ల ఒక్కసారి చర్యలు అంటూ తీసుకుంటే ఇప్పుడు కొండా సురేఖ ఇదే రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి రాలేదు ప్రాబ్లం, రిపీటెడ్గా. మీ తెలంగాణ క్యాబినెట్లో కొండా సురేఖ వల్ల వచ్చిన తంటాలు చాలా ఎక్కువ కదా. మీకు లాస్ట్ 2 yearsలో తీసుకోండి, పదే కొండా సురేఖ సమస్య అవుతుంది. అందువల్ల ఆమెను తప్పించాలన్న ఆలోచన ఉన్నట్లుగా కనబడుతుంది, పార్టీలో బలంగా వినబడుతుంది. అందుకల్ల మిగతా మంత్రులు ఎవరితో కూడా పంచాయతీ లేదు. మధ్యలో పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ల మధ్య ఘర్షణ జరిగిన వాళ్ళిద్దరూ రాజీకి వచ్చారు. తర్వాత ఏది లేదు. అది పొలిటికల్ పంచాయతీ కన్నా ఏదో వ్యక్తిగతంగా ఉన్న సమస్య. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వాళ్ళు ఏం పార్టీ ప్రభుత్వ విధానాన్ని మాట్లాడలేదు. కనుక దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగినప్పటికీ కూడా ఇక రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి క్యాబినెట్లో లేరు కనుక వారిపైన చర్య అంటూ ఏముంటుంది? నోటీస్ ఇస్తారు, వాళ్ళు సస్పెండ్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. పార్టీ నుంచే సస్పెండ్ చేయడమో బహిష్కరించడమో అనేది కాంగ్రెస్ పార్టీ చేయగలిగే సాహసం చేస్తే ఐ డోంట్ థింక్. ఇంకోసారి చేయొద్దని గట్టిగా మందలించవచ్చు. ఎందుకంటే వాళ్ళ మంత్రి పదవిలో లేరు కనుక. చిన్నారెడ్డి అన్న కనీసం ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాడు, కానీ రాజగోపాల్ రెడ్డికి అది కూడా లేదు, ఏ మంత్రి పదవి లేదు కనుక. అందువల్ల ఏమైనా జరిగితే ఇప్పుడు పాసిబిలిటీ 1 కొండా సురేఖను తప్పించడం, పాసిబిలిటీ 2 కొండా సురేఖ ఒక్కరినే తప్పిస్తే బీసీ కనుక తప్పించారు. మరి చిన్నారెడ్డి కూడా క్యాబినెట్ హోదా ఉంది కదా, మరి ఆయన క్యాబినెట్ హోదా, ఆయనకు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ ఉంది కదా. సో ఆయన కూడా తప్పించారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేగా ఏమి చేయకపోవడం. రాజగోపాల్ రెడ్డి పైన తప్పిద్దామంటే ఆయనకి ఏముంది, ఎమ్మెల్యేనే కదా. ఎమ్మెల్యేగా చర్య తీసుకునే ధైర్యం చేయాలంటే ఇప్పుడు ఈ బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన 16 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతి ఏదైనా ప్రశ్న కూడా వస్తుంది. అందువల్ల పార్టీ నుంచి సస్పెన్షను, పార్టీ నుంచి డిస్మిసల్ అనేది దాకపోరు. ఇక పోతే ఏమైనా పోతే ఉన్న పదవుల నుంచి తొలగించరు. అది తొలగించాలనుకున్నప్పుడు క్యాబినెట్లో ఉన్న కొండా సురేఖ వరకు ఒక ఉంటుంది. చిన్నారెడ్డి విషయంలో ఏంటంటే ఇది ఫస్ట్ టైం జరిగింది. కొండా సురేఖదోమో రిపీటెడ్ కేసు, చిన్నారెడ్డిదోమో స్థానికంగా ఉన్న నియోజకవర్గ పంచాయతీ, కొండా సురేఖనేమో ఏకంగా రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేటువంటి పంచాయతీ. అందువల్ల ఆ పంచాయతీ ఈ పంచాయతీ సీరియస్నెస్లో చాలా తేడా ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? చిన్నారెడ్డి అయినా ఈమె కొండా సురేఖ. సో దానివల్ల పంచాయతీ కొండా సురేఖ ఒక్కరిపైనే చర్య తీసుకుంటే బాగుండదు. అందులో చిన్నారెడ్డి లాయల్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన నాకు గాంధీల కుటుంబం అంటే నాకు దేవుళ్ళతో సమానం, నిజమని పావు. అది అందులో ఎవరికీ డౌట్ లేదు. చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ లాయల్టీ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు.
కానీ సమరసేనకు ఒక్కటే సామాజిక కోణంలో ఇబ్బంది అవుతుంది. అంటే కొండా సురేఖ బీసీ కనుక చర్య తీసుకున్నారు, రెడ్డి మీద తీసుకోరా అంటారు. ఈ తీవ్రత అంటే క్రమశిక్షణ రాహిత్య తీవ్రతను పరిగణలోకి తీసుకొని సమాజం చూస్తుందా? సమాజం ఒకవేళ చూసినా రాజకీయ ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఇవాళ నమస్తే తెలంగాణ మీరు 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారని. టీవీల్లో బీఆర్ఎస్ ప్రతినిధులు వచ్చి కొండా సురేఖకు మద్దతుగా, కొండా సురేఖకు సానుభూతిగా నమస్తే తెలంగాణ రాస్తుంది, మీకు బీఆర్ఎస్ ప్రతినిధులు రాస్తున్నారు. అందువల్ల ఈ బీసీ కోణం వస్తుంది కదా అని అనుమానం. వచ్చినా మంచిదే, మనము ఒకవేళ కొండా సురేఖని తీసేసినా మరో బీసీ నాయకుడు, మరో మున్నూరు కాపు నాయకుడినే తీసుకొచ్చి పెడతారు. అందులో అయితే డౌట్ లేదు ఎవరికి. ఇప్పుడు కొండా సురేఖను కనుక ఒకవేళ మంత్రి పదవిని తొలగిస్తే ఆ ప్లేస్లో ఆది శ్రీనివాస్ అవుతారు, బీసీ మున్నూరు కాపు అంటే. లేదంటే మిగతా మహిళా ఎమ్మెల్యేలలో ఒక్కరు ఉన్నట్లున్నారు, మిగతా వాళ్ళంతా రెడ్డిసే. ఆ ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వవచ్చని. సో అందువల్ల బ్యాలెన్సింగ్ చేయవచ్చు, దానికి సమస్య ఉంటుంది. చిన్నారెడ్డి మందలించి ఊరుకోవాలా అనేది ఒక డైమెన్షన్. సో అందువల్ల లేదు ఇదంతా ఎందుకు, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంకోసారి ఎవరు మాట్లాడద్దు, ఎవ్వరు అద్దు దాటినా ఊరుకోమని చాలా గట్టిగా మందలించి ప్రశాంతంగా ఉండిపోతుందా అనేది చూడాలి. ఒకవేళ చర్య అంటూ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా కేబినెట్ విస్తరణలో భాగంగా తీసుకున్నట్టు కనిపించేలా చేస్తారు, ముందు చేయకుండా. అంటే మంత్రివర్గం నుంచి తొలగిస్తే, బర్తరఫ్ చేస్తే అది రాంగ్ మీనింగ్ పోతుంది కనుక ఇప్పుడు కామ్గా ఉండి మందలించి ఒకటేసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, 2 మంత్రుల శాఖలు మార్చడము, 2 కొత్త వాళ్ళని తీసుకోవడము, అవసరమైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా భావిస్తే ప్రభుత్వంలో సరిగా పనిచేయలేని ఒక్కరు 2 మంత్రుల్ని పక్కకు పెట్టడము, ఇవన్నీ చేసి అప్పుడు ఇదొక ప్యాకేజింగ్ చేసేస్తారు. ఇది నీ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటుంది ఇదే రకమైన వ్యవహారం. ఎవరిపైన చర్య తీసుకోవాలంటే వాళ్ళు వెంటనే తీసుకోరు, ఓ ప్యాకేజ్లో భాగంగా తీసుకుంటారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనే తీసుకున్నారు తప్ప జనరల్గా తీసుకోరు. అందువల్ల దీన్ని ఒక ప్యాకేజ్ ఫార్ములాగా ఓవరాల్ ఒక రొటీన్గా జరిగిన యాక్టివిటీగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్.